హాయ్, వెల్కమ్ టు 8 Days Time with KSR. సార్ నమస్తే. నమస్తే. తెలంగాణలో అన్ని ఎలక్షన్స్ అయిపోయినాయి కానీ ఒక్క ఉప ఎన్నిక అది ఎమ్మెల్సీకి సంబంధించి సార్. కానీ క్వైట్ ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తోంది సార్. ఎందుకంటే తిన్మార్ మల్లన్న ఒకవైపు అండ్ బీఆర్ఎస్ తరఫు నుంచి రాకేష్ రెడ్డి ఇంకో వైపు సార్. వీళ్ళిద్దరి మధ్యనే టైట్ ఫైట్ ఉంది. బట్ స్టిల్ మిగతా వాళ్ళు ఇండిపెండెంట్ కూడా పోటీ చేస్తున్న వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. వి నెవర్ నో, అంటే వెరీ సైలెంట్ ఉన్నా సరే ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నారు అనేది కూడా మనకు తెలియదు సార్. సార్ మీకేమనిపించింది ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి? కొన్ని సాంగ్స్ వైరల్ అవుతున్నాయి సార్ తీన్మార్ మల్లన్నకు సంబంధించి. చాలా ఎందుకో మరి ఈ క్రియేషన్ అంతా దేనికోసం అండ్ ఏం జరుగుతుంది సార్? నిజానికి ఒక పేదల పక్షాన ఒక గొంతు ఇవ్వాలి అని అంటే చాలా ధైర్యం కావాలండి. ఒక అధికార రాజకీయ పార్టీని ఎదిరించాలి అని అంటే చాలా ధైర్యం కావాలి. మరి అంతటి ధైర్యం కలిగిన ఒక పోలీస్ కేసు ఎదుర్కొని రెండో పోలీస్ కూడా ఎదుర్కొనడానికి సిద్ధపడాలంటే చాలా ధైర్యం కావాలి. మరి తన ఆఫీసులో కంప్యూటర్లు అన్నీ ఎత్తుకుపోయినా కానీ ఏదో ఒకటి రోడ్డు పక్కన మైక్ పట్టుకొని గళం వినిపించడానికి చాలా ధైర్యంగా, ఒక రాజ్యానికి ఎదిరించాలి అని అంటే చాలా ధైర్యం కలగాలి. అది ఒక్క నక్సలైట్లకే ఉంటుంది. అంటే విప్లవ సిద్ధాంతాల భావాలు కలిగిన వాళ్ళకు ఉంటుంది, ఒక వామపక్ష భావాలు కలిగిన వాళ్ళకు ఉంటుంది, ఒక సోషలిస్టిక్ భావాలు కలిగిన వాళ్ళకు ఉంటుంది. ఇందులో తీన్మార్ మల్లన్నని వ్యక్తిత్వాన్ని ఎలా విశ్లేషించవచ్చు అని అంటే, పేద ప్రజల పక్షాన తనదైన శైలిలో, అంటే కొన్ని రూల్స్ ఉంటాయి, ఎథిక్స్ ఉంటాయి. అంటే పొలిటికల్ గేమ్లో, పొలిటికల్ వార్లో కొన్ని ఎథిక్స్ ఉంటాయి. కానీ ఆయన తనకంటూ తన ఓన్ రూల్స్, అంటే తన సామ్రాజ్యం, తన వేరు, తన వేదిక వేరు. ఇప్పుడు ఉన్న డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనే ఆయన యుద్ధం చేయగలుగుతారు. అది అక్కడ డిజిటల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ఆయన అలుపెరగని యుద్ధాన్ని ఈ తెలంగాణ రాజ్యం మీద గత 10 సంవత్సరాలుగా చేశాడు. కాంగ్రెస్ పార్టీ చేయలేదు, భాజపా చేయలేదు. భాజపా కాంగ్రెస్ పార్టీలు ఏ స్థాయిలో పోరాటం చేశారో అంతే స్థాయిలో మల్లన్న కూడా చేశాడు. ఇది యథార్థము. ఇప్పుడు తర్వాత చాలామంది కాళోజీ అని వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు, పాశం యాదగిరి గారు, ఆయన ఎన్నో అట్లాంటి వాళ్ళతో నేను పోల్చను కానీ, వాళ్ళు ఉత్తములు, మేధావులు, వాళ్ళతో పోల్చను కానీ. ఇప్పుడు రఘు అని చెప్పి ఆయన కూడా కొంత గళాన్ని విప్పుతూ ఉన్నాడు. వాళ్ళకి ఏంటంటే ఒక ఆదరణ కావాలి. వాళ్ళు తమ వేదికని మార్చుకుందాము, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి వేరే వేదికకి వెళదాము అనేది ఒక అనుకుంటున్నారు. అప్పుడు సోషల్ మీడియా వేదిక కాకుండా మరి చట్టాలను తయారు చేసే వేదికల్లోనే నేను పోరాటం సాగిస్తాను అని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో కూడా ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసి దాదాపు ఇండిపెండెంట్గానే ఇదే ఈ ఉప ఎన్నికకి కారణమైన వ్యక్తి మీద, పల్లా రాజేశ్వరరావు గారు బాగా అతడు వాడి మీదే దాదాపు 150,000 ఓట్లు తెచ్చుకున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది ఇప్పుడు మీరు చెప్పారు మీ ఓపెనింగ్ దీనిలో చాలా మంది వ్యతిరేకిస్తున్నారు, పాటలు కూడా పాడుతున్నారు. వాళ్ళు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం ఎవరి మీద, ఏ బడుగు బలహీన వర్గాలకి, మరి పార్లమెంటరీ స్థాయిలో ఏ శూద్రులకి వేదిక కావాలి అని మీరు అనుకుంటున్నారు, మరి ఆ బలహీన వర్గాలకు చెందిన వ్యక్తే ఇప్పుడు మరి ఎమ్మెల్సీగా అభ్యర్థిగా నుంచున్నాడు కదా. కనీసం మీరు ఇప్పటి వరకు మాకు సీట్లు కావాలి అని చెప్పి చాలా వేదికల మీద పోరాడుతూ ఉన్నారు కదా. తీన్మార్ మల్లన్న దగ్గరకు వచ్చేసరికి ఆ విషయాన్ని ఎత్తుకోకుండా కేవలం ఆయన ఆ సోషల్ మీడియా వేదికగా గతంలో ఎన్నో విమర్శలు, మామూలుగా ఇదే రేవంత్ రెడ్డి గారి మీద కానీ, తెలంగాణలో ఇప్పుడున్న మంత్రులందరి మీద కానీ అనుకోండి, నేను పార్టీ అని లేకుండా అందరినీ కూడా ప్రశ్నించారు.
ఇప్పుడు ఆయనకి ఆదరణ వచ్చింది అందరినీ ప్రశ్నించబట్టే ఆయనకి ఆదరణ వచ్చింది. ఆయన బేస్ అది. అలా అని చెప్పి రాజకీయ పార్టీలో చేరినప్పుడు కొన్ని ఎథిక్స్ అయ్యి మార్చుకుంటాడు, తన పందాన్ని మార్చుకుంటాడు. డిఫరెంట్ ఒక రాజకీయ పక్షం తరపున ప్రజల గొంతుకై నిలుస్తాను అని అంటున్నాడు. తప్పకుండా అది ఆహ్వానించదగ్గ పరిణామమే. ఎవరు మరి మీరు చిన్న ఉదాహరణలు తీసుకోండి. కాశ్మీర్లో ఉన్న పార్టీలు మరి ఒకప్పుడు భాజపాతో కూడా కలిసి పనిచేసింది. ఫరూక్ అబ్దుల్లా గారి కుమారుడు భాజపా మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కొన్ని విభేదించుకుంటున్నారు. నితీష్ కుమార్ గారు చూడండి, 3 సార్లు మారారు. మరి నితీష్ కుమార్ గారిని మరి కీర్తిస్తున్నారు కదా. ఆయన చీఫ్ షిండే గారు ఒక పార్టీలో గెలిచారు, ఇంకో పార్టీలోకి వెళ్ళారు, పేరెంట్ పార్టీని తిడుతూ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి 2014లో భాజపా ప్రభుత్వంలో మరి అధికారం పంచుకున్నారు, కేంద్ర ప్రభుత్వంలో వాజ్పేయి గారి ప్రభుత్వంలో పంచుకున్నారు. మరి 2019లో విభేదించారు, మళ్ళీ ఇప్పుడు కలుస్తూ ఉన్నారు. అంటే తీర్మానం వలన ఒక్కడికే నియామకాలు. అందరూ సడన్గా చాలామంది వచ్చి ఆయన మీద విపరీతమైన దాడి చేయటం అనేది అది ఏమాత్రం సమంజసం. రాజకీయంగా ఎదుర్కోండి, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు, ఎదుర్కోండి. కానీ కర్ణుడి సాగుకు వేల కారణాలని తీర్మానం మల్లన్న కోసమే అందరూ ఎలానైపోయి పోరాడే విధానం మాత్రం కాయ్ టీవీ మీడియా తరఫున మేము ఖండిస్తా ఉన్నాం. అంటే జనరల్లీ అక్కడ ఏం చూపిస్తున్నారంటే సార్, ప్రొజెక్షన్ ఏం చేస్తున్నారంటే ఆయన స్టార్ట్ అయింది ఎక్కడ, ఇప్పుడు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, మీరు బ్లాక్ మెయిల్ చేశారు, దందాలు చేశారు, బెదిరించారు, ఇది వాళ్ళు చేస్తున్నటువంటి. ఎలక్షన్ కి ఖర్చు ఉంటుంది, అది పార్టీ కూడా ఇస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది కదా. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అనేది మర్చిపోకూడదు. రెండోది నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లాలో ప్రతిపక్షాలు గెలిచింది 4 స్థానాలు. అంటే 36 స్థానాలు ఉంటే అందులో వీళ్ళు గెలిచింది 4. 32 మంది మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 7 మంత్రులు ఉన్నారు. మరి ఆ మంత్రి ఒక్కొక్క కోటి రూపాయలు ఇచ్చిన 7 కోట్లు వస్తాయి కదమ్మా. అంటే మామూలు జనరల్ క్యాజువల్. అది మరి బారాసా కంటే వాళ్ళకి 1000 కోట్ల దాకా ఉన్నాయి. మరి భాజపా అభ్యర్థికేమో కేంద్రంలో వాళ్లే అధికారంలో ఉన్నారు. మరి రాష్ట్రంలో కూడా 8 మంది ఎమ్మెల్యే శాసనసభ్యులు ఉన్నారు. ఆయన కూడా విద్యావంతుడు, మొబిలైజ్ చేసుకోగలుగుతాడు. మరి తీన్మార్ మల్లన్నకి ఎక్కడి నుంచి వస్తాయి? సోషల్ మీడియాలో మరి చందాలు ఇస్తే తప్పితే రావు కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. చందాలు అడుక్కున్న నువ్వు ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించావు? కోట్ల రూపాయలు నువ్వు ఎక్కడ స్టార్ట్ అయ్యావు, ఇప్పుడు ఎట్లున్నావు చూడు అసలు అనేది. అంటే ఆరోపణలమ్మా అలా ఉంటాయి, కానీ అంత 1000 కోట్ల రూపాయలు ఆస్తులు ఏమి ఉండవండి. అంటే ఎలా ఉంటుందంటే, ఒక మంచి కారు కొనుక్కుంటే సడన్గా ఇస్తారు. డెఫినెట్గా వాళ్ళున్న సోషల్ మీడియాలో ఆయనకున్న ఫాలోయింగ్కి, అవకాశాలకి కొంత రెవెన్యూ వస్తున్నమాట వాస్తవం. అది కాకుండా ఆయన కొన్ని స్పెషలైజ్డ్ కేసెస్ అవి చేస్తాడు, కొంతమందిని ప్రమోట్ కూడా చేస్తారు. ఆ ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళు ఎంతో కొంత తృణమోపనమో డబ్బులు కూడా ఇస్తారు కాబట్టి మరి అలా డబ్బులు వస్తూ ఉంటాయి. ఆయనకి ఏం పెద్ద ఖర్చు లేదు కదా, 24 గంటలు ఇదే పని కదా. అంటే గొంతుకే ఆయన ఇన్కమ్, ఆదాయం కదా. అయితే ఇక్కడ ఏంటంటే, మనం కాయ్ టీవీ మీడియా మీద కూడా క్యూ మీడియా నుంచి ఆయన స్ట్రైక్స్ చేశారు 2 సార్లు. అయినా కూడా ఆయనకి సపోర్ట్ చేస్తా మనం అంటున్నాం. అంటే మన నిష్పక్షపాత ధోరణి మనది. ఆయన ఎందుకు వేశారంటే, అప్పుడున్న పరిస్థితుల్లో TV9 మీద అతను పోరాడుతూ ఉన్నాడు. ఏది తీవ్రమైన పోరాటం. TV9 వాళ్ళు స్ట్రైక్స్ చేశారు. ఆ ఛానల్ కూడా పోయే అంత పరిస్థితికి వచ్చినప్పుడు ఆయన అందరి మీద క్లీనప్ చేసుకుంటూ మ్యాచింగ్ ఉన్న, అంటే ఆయన ఉప ఎన్నికలో ఒకసారి నామినేషన్కి వెళ్తున్నప్పుడు పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంలో ఒక వీడియో ఆయనది మనం ప్లే చేయటం జరిగింది. ఆయన గురించి పాజిటివ్గానే చెప్తూ, మనకు అవకాశం లేకుండా స్ట్రైక్ వేయటం వలన 2 నెలల పాటు ఏ కార్యకలాపాలు మనం చేయలేకపోయాం. ఆ 2 స్ట్రైక్స్ ఇమీడియట్గా అది తీసి, మనం ఎంతమందితో మనం ప్రయత్నం చేసినా కానీ మన వల్ల కాలేదు, ఆయన తీయలేదు. దానికి కారణం ఏంటంటే ఆయన కూడా ఇబ్బందుల్లో ఉన్నాడు. అది
ఏది ఏమైనా ఇలాంటి వాళ్ళు చట్టసభల్లోకి వెళ్ళటం అవసరం. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా చాలా మట్టికి మాట్లాడుతూ ఉన్నారు. సిపిఎం మీద ఇంత దాడి చేస్తే సిపిఎం వాళ్ళు మల్లన్నకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు అనేది ఆయన డైరెక్ట్ ఇది వ్యక్తిగతంగా మారిపోయిందమ్మా. ఇక్కడ సిపిఎం పార్టీ అనేది లేదు, 10 టీవీ అనేది లేదు, ఏమి లేదు. నిజానికి 10 టీవీలో నేను కూడా వాటాదారు, మనం కూడా వాటాదారులమే. అంటే 2500 షేర్లు మనం ఉన్నాయి 10 టీవీలో. ఎందుకంటే మా తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా వామపక్ష భావజాలం కలిగిన వాళ్ళు కాబట్టి మా కుటుంబ నేపథ్యాన్ని బట్టి ఆ సిపిఎం పార్టీ వాళ్ళు వచ్చి అడగటం జరిగింది. ఇదంతా పార్టీకి వేదిక లేదు అనేది వాళ్ళు చెప్పింది. ఇది మనదే, వీరభద్రం గారు రన్ చేస్తారు అని చెప్పడం జరిగింది. అందుకని చెప్పి మేమంతా కూడా అందరం కూడా మా ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ అందరం కూడా దాదాపు రేపల్ల కొరటాల గారి నియోజకవర్గం అన్నమాట. సిపిఎం పార్టీ అక్కడ 2-3 సార్లు గెలిచింది. అక్కడ అలా ఇవ్వటం జరిగింది. అందరూ దాదాపు అక్కడ ఆ ప్రాంతంలోనే దాదాపు ఒక 30-40 లక్షల వరకు పార్టీకి ఇచ్చారు. వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. తర్వాత మనకు ఏ కమ్యూనికేషన్ లేదు. అది ఏం జరుగుతుంది అనేది కూడా అసలు మనకి తెలియదు. ఇప్పుడు ఏదో మైహోం రాజేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళిపోయింది అని చెప్తా ఉన్నారు. మరి అలాంటి వేదిక, మంచి వేదిక, ఒక ప్లాట్ఫామ్ని మరి పోగొట్టుకోవటం అంటే అసలు ప్రశ్నించొద్దా? ప్రశ్నించాడు, తప్పే ఉంది. వివరణ ఇవ్వండి, ఎందుకని అమ్మాల్సి వచ్చింది అనేది వివరణ ఇవ్వండి. రన్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వండి. మీకు స్టేక్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఎందుకు అమ్మారు అని చెప్పి మల్లన్న ప్రశ్నించారు. మరి అందరికీ తెలిసిన విషయమే కానీ ఎవరు ప్రశ్నించలేదు కదా. ఇప్పుడు ఒక టీవీ ఛానల్ పేద ప్రజలు, అది ఎంతమ్మా, సిపిఎం పార్టీలో చందాలు 2 రూపాయలు వేస్తారు సంవత్సరానికి, 2 రూపాయలు, 1 రూపాయలు వ్యవసాయ కూలీల దగ్గర నుంచి ఆ చందాలు తీసుకుని ఆ పార్టీ నడుస్తూ ఉంటుంది. అది విరాళాలతోటి చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు వీళ్ళు చేసే విరాళాల చేత నడపబడతాం. ఒక టీవీ ఛానల్ నడపాలంటే కావాలి. కానీ అర్ధాంతరంగా మంచి డీల్కి ఇప్పుడు పెట్టుబడిదారీ యుగం ఇది, మీకు తెలుసు. పెట్టుబడిదారీ యుగంలో మరి పోటీ ఎలా ఉంటుంది అనేది. మరి అయినా కూడా మరి మీరు అమ్మేశారు కదా, అమ్మేశారు అనేది అంటున్నారు. అది కూడా ఆయన ఆరోపణ. అందులో ఎంత చేతులు మారటం సహజమే కదా, ఇది న్యాచురల్గా చేతులు మారుతాయి. అది అలా ఆయన చెప్పిన విధానం. ఇక ప్రొఫెసర్ నాగేశ్వర గారిది అంటారా, ఆయనది వ్యక్తిగతం అండి. ఆ చేతులు మారినప్పుడు ఆయన లేను నేను అని అంటాడు. మరి ఇంకా మరి ఆయన ఏమంటాం, పెద్ద ఆయన కూడా ఎమ్మెల్సీగా చేస్తున్నాడు. వాళ్ళిద్దరిది పరస్పర ఆరోపణలు దాదాపు. అంటే యుద్ధంలో ఉన్నప్పుడు వెన్నుపోటు లాంటిది చేయకూడదు. ఈయన కూడా, నాగేశ్వర గారు కూడా కొంచెం సంయమనం పాటించారు. తీన్మార్ మల్లన్నకి ఒక అవకాశం ఇవ్వాలి. మీ వ్యక్తిగతం ఉంటే మీరు వేరే విధంగా చూసుకోవచ్చు. మీరు ఆ ఎలక్ట్ అయిన తర్వాత అతను ఏదైనా తప్పు చేస్తా అంటే నిలదీయండి. కానీ కరెక్ట్గా ఇదే సమయంలో అన్ని శక్తుల్ని ప్రోత్సహించి, అప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి గారిని అన్నావు, అప్పుడు నువ్వు వీళ్ళని అన్నావు, మరి కాంగ్రెస్ పార్టీలో అసలు అందరినీ తిట్టావు కదా, నీకు అసలు ఎవడెవటేస్తాడు, నువ్వు అందరినీ రేపు బ్లాక్మెయిల్ అంటే రేపు జరిగేది కూడా వీళ్ళు ముందే చెప్పారు. అంటే గతంలో అలా చేశాడు కదా అని. గతంలో ఆయన జీవన విధానం ఏంటంటే, ఆయన గృహం గడవటానికి మార్గం ఒక సోషల్ మీడియా వేదికగా పాలక వర్గాల్ని, పెట్టుబడిదారీ వర్గాలంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ రియల్ ఎస్టేట్ కానీ, పాలు కానీ, ఇట్లాంటివన్నీ ఎవరైతే అడల్ట్రేషన్ చేయటము, ఇట్లాంటివన్నిటిని వెలుగులోకి తీసుకురావటం అనేది ఆయన ప్రముఖంగా చేసేవాడు. ఆయన దానివల్ల ఏంటంటే ఆయనకి ఆదరణ, సమాజం నుంచి ఆదరణ కూడా ఎక్కువ వచ్చింది. అందుకని చెప్పి ఆ కార్యక్రమాలు కనీసం వెలుగులో కన్నా తీసుకొస్తున్నాడా, దానివల్ల ఎంత మానిటరీ బెనిఫిట్ ఆయన పొందుతున్నాడు అనేది ప్రజలు దే ఆర్ నాట్ బాదర్డ్. అని ముందు వెలుగులోకి తీసుకొచ్చాడా లేదా అనేది ప్రధానంగా ప్రజలకు కనిపిస్తూ ఉంటుంది. కానీ అదే కంటిన్యూ చేస్తూ చట్టసభల్లోకి వెళ్ళి కూడా ఇలాంటి పనులే చేశాడు అనుకోండి,
తప్పకుండా ఆయన్ని కూడా ప్రజలు ఎంతో మందిని ప్రజలు తమ విచక్షణ ఓటు అనే విచక్షణాయుధంతో దించివేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన కూడా కాలగర్భంలో కలిసిపోతాడు. ఏముంది దాన్ని. ఎస్ సార్, థ్యాంక్ యూ. నమస్తే అమ్మ.